హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ మా ఊరు. వెంకటాచల సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవ న భూతో న భవిష్యతి. వెంకటాచలంతో సమానమైన క్షేత్రం గాని, వెంకటేశునితో సమమైన దేవుడు గాని ఈ జగత్తులోనే లేరట. తిరుమల ఆ పేరు వినగానే మనసు ఆనందభరితమవుతుంది, ఉల్లాసంతో ఊగిసలాడుతుంది. పరమ పవిత్ర భావం, అలౌకిక ఆనందం మది నిండా పాకుతుంది. పచ్చటి ప్రకృతితో, మేఘాలతో సయ్యాటలాడుతున్నాయా అన్నట్టు గోచరించే ఎత్తైన గిరులతో, సమున్నతమైన వృక్షరాజాలతో, ఆ సదాశివుని జటాజూటంలో ఉన్న గంగమ్మ తల్లి తిరుమల గిరుల పవిత్రతను తెలుసుకుని ఆ గిరుల సౌందర్యాన్ని మనసారా ఆస్వాదించాలని వడివడిగా వస్తున్నట్టు ఉరుకుతూ దుముకుతూ జారే జలధారలతో, జలజలపారే జలపాతాలతో, చల్లగా సాగిపోయే సెలయేరులతో, వన్యప్రాణులతో, సాక్షాత్తు ఆ ఆదిశేషుడే చుట్టుకుని పడుకున్నట్టుగా ఉన్న 7 కొండల మీద శ్రీమన్నారాయణుడు వెలసిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. అలా ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే ఇక్కడి కొండలు, గుట్టలు, చెట్టు పుట్ట, కొండ కోన, సెలయేళ్లు, జలపాతాలు, తీర్థాలు ఏది చూసినా ఒక పవిత్రతను, పురాణ కథనాన్ని ఆపాదించుకున్నవే. అలాంటి ఒక అద్భుతం తిరుమలలో వెలసిన సహజ శిలాతోరణం. సహజ శిలాతోరణానికి సంబంధించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా క్రింద రైట్ సైడ్ కనబడుతున్న రెడ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే నా ఛానల్ అప్డేట్స్ అన్ని మీ ఈమెయిల్కు చేరిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. సహజ శిలాతోరణానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. శ్రీవారి ఆలయానికి ఉత్తరంలో 1 కిలోమీటర్ దూరంలో ఉంది ఈ సహజ శిలాతోరణం. ధనుస్సు ఆకారంలో ఉండే ఈ శిలాతోరణం 1980వ దశకంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో గుర్తించినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ ప్రదేశాన్ని ఆ శ్రీమన్నారాయణుడు భువికేతించిన ప్రదేశంగా వర్ణిస్తారు పెద్దలు. శ్రీ వెంకటేశ్వర స్వామివారు మొట్టమొదటిసారి భూమి మీదకు వచ్చినప్పుడు మొట్టమొదటి అడుగు ఈ పర్వతాలలో అత్యంత ఎత్తైన పర్వతం, ఇప్పుడు మనం శ్రీవారి మెట్టు లేదా శ్రీవారి పాదాలు అని చెప్పుకుంటున్న ప్రదేశంలో వేశాడని, ఆ తరువాతి అడుగు ఈ శిలాతోరణం దగ్గరే వేశాడని, 3వ అడుగు ప్రస్తుతం మనం కొలుచుకుంటున్న స్వామి కొలువు తీరిన ప్రదేశంలో వేశాడు అన్నది పురాణ కథనం. ఈ శిలాతోరణం మీద ఎవరూ చెక్కకుండానే సహజ సిద్ధంగా ఏర్పడిన శంఖం, చక్రం, స్వామివారి వరదహస్తం, కటిహస్తం, పాదాలు, గరుడ పక్షి, నాగాభరణం ఇవన్నీ కూడా స్పష్టంగా కనబడతాయి. ఇక దీనిని ఒక భౌగోళిక అద్భుతంగా కూడా చెప్తారు. భౌగోళికంగాను ఆధ్యాత్మిక పరంగాను కూడా అత్యంత ప్రాధాన్యతను కలిగిన ఈ సహజ శిలాతోరణం కొన్ని 100 కోట్ల సంవత్సరాల వయసు కలిగి ఉంటుంది అన్నది శాస్త్రజ్ఞుల అంచనా. దాదాపు 250 కోట్ల సంవత్సరాల నాటి శిలలు కాలక్రమంలో శిలాతోరణంగా ఏర్పడ్డాయని, అలా శిలాతోరణంగా ఏర్పడి కూడా సుమారు 160 కోట్ల సంవత్సరాలవుతుందని చెప్తారు. అక్కడక్కడ ఉన్న చిన్న చితక శిలాతోరణాలు కాకుండా సహజ సిద్ధంగా ఏర్పడిన పురాతన శిలాతోరణాలు ప్రపంచంలోనే 3 ఉన్నాయని, అందులో ఒకటి తిరుమలలోని ఈ సహజ శిలాతోరణమని చెప్తారు. 250 కోట్ల సంవత్సరాలకు పూర్వం తీవ్రమైన నీటి కోతల కారణంగా ఈ శిలాతోరణం ఏర్పడి ఉండవచ్చు అన్నది శాస్త్రజ్ఞులు చెప్పే మాట. సముద్ర మట్టానికి దాదాపు 3000 అడుగుల ఎత్తులో ఉన్న తిరుమలలో ఈ శిలాతోరణం ఏర్పడింది అంటే ఒకప్పుడు అంత ఎత్తులో జలం ఉండేది అన్న విషయం తెలుస్తోంది. ఒకప్పుడు ఈ కొండలన్నీ కూడా సముద్ర గర్భంలో ఉండేవట. కాలక్రమేణా వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా ఈ కొండలు సముద్ర గర్భం నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. దీనికి రుజువుగా సముద్ర గర్భంలో మాత్రమే ఉండే కొన్ని రకాల మొక్కలు ఇప్పటికీ కూడా తిరుమల కొండలపై లభిస్తాయి అని చెప్తారు. తిరుమల కొండ మీద ఉన్న ఈ శిలాతోరణం సుమారు 26 అడుగుల వెడల్పు, 9.8 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక ఇది జీవుల తొలి స్థావరంగా కూడా కొన్ని కథనాలు చెప్తున్నాయి. ఆది మానవుల ఆనవాళ్లుగా వారు వాడిన పనిముట్లు, రాతిపై చెక్కిన చిత్రాలు మొదలైనవి ఇక్కడ కనబడతాయి. ఇక ఈ ప్రదేశపు అందాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలంటే మాత్రం ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలోనే వెళ్లవలసి ఉంటుంది. ఇక్కడి నుండి సూర్యోదయం చూడటం ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.
ఒకప్పుడు కేవలం శిలాతోరణంగా మాత్రమే ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లతో వివిధ రకాల పక్షులను పెంచుతున్నారు. అక్కడ పర్యాటకులు సేద తీరడానికి సహజ సిద్ధమైన రాతి సోఫాల్లాంటి చక్కటి ఏర్పాట్లు కూడా చేశారు. ఇది ఇప్పుడు పర్యాటకులతో కిటకిటలాడే ఒక ప్రాంతంగా మారింది. తిరుమల గిరులలో ఇలాంటి అద్భుతాలు మరెన్నో ఉన్నాయి. వాటన్నిటి గురించి మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు కదా. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, విజయ మావూరు.